నమస్కారం. ఈ రోజుల్లో అందరూ జనరేటివ్ ఏఐ గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అసలు ఏంటిది? మన పనుల్ని, మన లైఫ్ని ఇది ఎలా మార్చేస్తోంది? ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్, రీసెర్చ్ నోట్స్ ఆధారంగా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే స్పెసిఫిక్ కంపెనీ పేర్లు గాని, రిపోర్ట్ టైటిల్స్ గాని చెప్పకుండా కేవలం ఇన్ఫర్మేషన్ పైనే ఫోకస్ చేద్దాం. ఎందుకంటే దీని చుట్టూ ఉన్న హైప్, ఆ కన్ఫ్యూజన్, భయాలు అవన్నీ పక్కన పెట్టి అసలు విషయం ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదే మన గోల్. ఆలోచించండి, కొన్నేళ్ల క్రితం ఎవ్వరికి పెద్దగా తెలియదిది. ఇప్పుడేమో మన ఫోన్లల్లోకి, మనం రోజు వాడే సాఫ్ట్వేర్లలోకి వచ్చేసింది. సరే, లెట్స్ స్టార్ట్. ముందుగా చాలా బేసిక్గా అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్పెషల్ బ్రాంచ్ అనుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనలాగే కొత్త కంటెంట్ క్రియేట్ చేయగలదు. అంటే టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్, వీడియో, ఆఖరికి కోడింగ్ కూడా. దీని వెనక్కున్న ప్రిన్సిపల్ ప్యాటర్న్ రికగ్నిషన్. అంటే ఇది చాలా చాలా పెద్ద మొత్తంలో డేటాను చూసి అందులో ఉన్న ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఆ ప్యాటర్న్స్ ఆధారంగా ఒరిజినల్గా అనిపించే కొత్త అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. అవును, ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను చదివిన ఒక విశ్లేషణలో కూడా ఈ సిస్టమ్స్ డేటాని అర్థం చేసుకునే ప్రాసెస్ మన బ్రెయిన్ లాగే లేయర్స్లో జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు కదా, అందులో బేసిక్ లేయర్స్ ఏవో సింపుల్ ప్యాటర్న్స్ గుర్తిస్తాయి. పై లేయర్స్కి వెళ్లే కొద్దీ వాటిని కంబైన్ చేసి కొంచెం కాంప్లెక్స్ ఐడియాస్ని ఫామ్ చేస్తాయి. మరి లెర్నింగ్ ప్రాసెస్ అదెలా జరుగుతుంది? కరెక్ట్. దీనికి మిషన్ లెర్నింగ్, ఎంఎల్, ముఖ్యంగా డీప్ లెర్నింగ్, డిఎల్ టెక్నిక్స్ వాడతారు. మీరు చెప్పినట్టు ఆ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఏఎన్ఎన్స్ అనేవి చాలా కీలకం. లెర్నింగ్లో బేసిక్గా రెండు రకాలున్నాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అంటే ముందుగానే లేబుల్స్ ఉన్న డేటాతో ట్రైన్ చేయడం. రెండోది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అంటే డేటాలోని ప్యాటర్న్స్ను అదే స్వయంగా కనుక్కోవడం. చాలా లేటెస్ట్ సిస్టమ్స్ ఈ రెండింటిని కలిపి వాడతాయి. దాన్ని సెమీ సూపర్వైజ్డ్ అప్రోచ్ అంటారు. అచ్చా, మరి టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజెస్ ఎలా వస్తున్నాయి? అది నాకు కొంచెం మ్యాజిక్లా అనిపిస్తుంది. దానికి ఎక్కువగా డిఫ్యూజన్ మోడల్స్ వాడుతున్నారు ఇప్పుడు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా పనిచేస్తాయి తెలుసా. ఒక ర్యాండమ్ నాయిస్ ఉన్న ఇమేజ్తో స్టార్ట్ అయ్యి మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ని గైడెన్స్గా తీసుకుని స్టెప్ బై స్టెప్గా ఆ నాయిస్ని తగ్గిస్తూ ఒక క్లియర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇంటర్నెట్ నుంచి ఎక్కడో ఉన్న ఇమేజ్ని కాపీ చేయడం కాదు, ప్రాంప్ట్కి తగ్గట్టుగా కొత్తగా బిల్డ్ చేస్తాయి. వావ్, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ టెక్నాలజీ అని అర్థమవుతోంది. అయితే దీని చుట్టూ కొన్ని కామన్ అపోహలు, డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఇది మనుషుల్లాగే ఆలోచిస్తుందా? అంత ఇంటెలిజెంటా? అది కరెక్ట్ కాదు. అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఇది భాషను, అంటే లాంగ్వేజ్ని అద్భుతంగా ప్రాసెస్ చేసి జనరేట్ చేయగలదు, నిజమే. కానీ మనుషుల్లో ఉండే ఆ కామన్ సెన్స్, తార్కిక ఆలోచన, రీజనింగ్, ఎమోషన్స్, నిజమైన ఒరిజినల్ థాట్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ దీనికి ఉండవు. ఇది పూర్తిగా అది నేర్చుకున్న డేటాలోని స్టాటిస్టికల్ ప్యాటర్న్స్, ప్రాబబిలిటీస్ మీద ఆధారపడి పనిచేస్తుందంతే. మరి క్రియేటివిటీ సంగతేంటి? చాలామంది ఇది మనుషుల క్రియేటివిటీని రీప్లేస్ చేస్తుందని భయపడుతున్నారు. మేం చూసిన కొన్ని ఆర్టికల్స్లో కూడా ఈ డిబేట్ చాలా గట్టిగా నడుస్తోంది. అంటే ప్రస్తుతానికి ఆ భయమంట అవసరం లేదనే చెప్పాలి. దీని క్రియేటివిటీ అది నేర్చుకున్న డేటాకే పరిమితం. దానికి పర్సనల్ ఫీలింగ్స్ గానీ, యునీక్ ఎక్స్పీరియన్సెస్ గానీ ఉండవు కదా. అందుకే చూడండి, కొన్నిసార్లు ఏఐ జనరేట్ చేసిన ఆర్ట్ లేదా మ్యూజిక్ టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ అందులో ఆ హ్యూమన్ టచ్ లేదా ఆ సోల్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. రైట్. అంటే ఇది కేవలం టెక్స్ట్, ఇమేజెస్ మాత్రమేనా? దాని వరకేనా? అస్సలు కాదు. దీని అప్లికేషన్స్ చాలా వైడ్. మ్యూజిక్ కంపోజ్ చేయడం, వాయిస్ సింథసైజ్ చేయడం, వీడియోలు క్రియేట్ చేయడం, అలాగే కొత్త డ్రగ్స్ డిజైన్లో హెల్ప్ చేయడం, ఏఐ ట్రైనింగ్ కోసం సింథటిక్ డేటా జనరేట్ చేయడం, ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్స్ వేయడం, ఇలా చాలా చేయగలదు. ఇంత చేసినా సరే దీనికి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్, అంటే మనిషి ప్రమేయం అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మోడల్స్ కొన్నిసార్లు తప్పులు చేస్తాయి, లేనివి ఉన్నట్లు నమ్మించేలా చెప్తాయి. దీన్నే ఏఐ హాలుసినేషన్స్ అంటారు. మేం చూసిన రీసెర్చ్ ప్రకారం కూడా ఇది చాలా కామన్ ఇష్యూ. ముఖ్యంగా క్రిటికల్ టాస్క్స్లో ఏఐ ఇచ్చిన అవుట్పుట్ని మనం ఫ్యాక్ట్ చెక్ చేయడం, దాన్ని సరిదిద్దడం, దీన్ని ఎథికల్గా వాడుతున్నామా లేదా చూడటం, ఇవన్నీ చాలా ముఖ్యం.
హ్యూమన్ జడ్జ్మెంట్, ఓవర్సైట్ అనేవి కంపల్సరీ. ఓకే, ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ అని చెప్పలేం కదా. నా ఉద్దేశ్యం ఐడియా పరంగా 1960ల నాటి చాట్బాట్స్ గురించి కూడా కొన్ని రెఫరెన్సెస్ చూశాము. అవును, కాన్సెప్ట్ అయితే పాతదే. 1960ల్లో ఎలీజా లాంటి చాలా సింపుల్ చాట్బాట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకున్న కంప్యూటింగ్ పవర్, ఇంత భారీగా అందుబాటులో ఉన్న డేటా, క్లౌడ్ టెక్నాలజీ, ఇంకా డీప్ లెర్నింగ్లో వచ్చిన బ్రేక్ త్రూస్, వీటన్నిటి వల్ల ఇది ఇంత పవర్ఫుల్గా మారి అందరికీ అందుబాటులోకొచ్చింది. యా కరెక్ట్, అన్నీ బాగున్నాయి, కానీ ప్రతి టెక్నాలజీలాగే దీనిలోనూ కొన్ని ఛాలెంజెస్, లిమిటేషన్స్ ఉంటాయి కదా. కొన్ని రీసెర్చ్ నోట్స్లో వార్నింగ్స్ కూడా కనిపించాయి. ఉంటాయి. ముఖ్యంగా బయాస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అంటే ట్రైనింగ్ డేటాలో ఎలాంటి పక్షపాతం లేదా ఇన్బ్యాలెన్స్ ఉంటే అది ఏఐ అవుట్పుట్స్లో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని ఇమేజ్ జనరేటర్లు కొన్ని స్టీరియోటైప్స్ని ఎక్కువగా చూపించడం, లేదా కొన్ని యాసలను వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్స్ సరిగ్గా గుర్తించకపోవడం, ఇవన్నీ బయాస్ కిందకే వస్తాయి. అలాగే హాలుసినేషన్స్ అంటే ఫ్యాక్చువల్గా తప్పు సమాచారాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం. అందుకే ఏఐ చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మకూడదెప్పుడు, వెరిఫై చేసుకోవాలి. మరి సెక్యూరిటీ పరంగా ఏమైనా రిస్క్స్ ఉన్నాయా? కొన్ని రిపోర్ట్స్ ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి వాటి గురించి మెన్షన్ చేశాయి. ఉన్నాయి. అనుకోకుండా వచ్చే బగ్స్ వల్ల ఏఐ తప్పుగా బిహేవ్ చేయవచ్చు. మీరు చెప్పినట్టు ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి టెక్నిక్స్ వాడి కొందరు సిస్టమ్ని తప్పుదారి పట్టించవచ్చు. దానివల్ల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగడం లేదా అనుకోని పనులు చేయించడం లాంటివి చేయవచ్చు. అందుకే ట్రైనింగ్ డేటా క్వాలిటీ, మోడల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. రైట్. మరి ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? వాట్ నెక్స్ట్? ఫ్యూచర్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుందనిపిస్తుంది. ఒకటి, మల్టీ మోడల్ ఏఐ అంటే టెక్స్ట్, వాయిస్, ఇమేజెస్, వీడియో ఇవన్నీ కలిపి అర్థం చేసుకుని జనరేట్ చేయగల సిస్టమ్స్ కామన్ అవుతాయి. ఏఐ టూల్స్ ఇంకా ఈజీగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. దాన్ని డెమోక్రటైజేషన్ అంటారు. చిన్న సైజులో తక్కువ రిసోర్సెస్తో పనిచేసే ఎఫిషియెంట్ మోడల్స్ వస్తాయి. బిజినెస్ డెసిషన్స్లో ఏఐ వాడకం ఇంకా పెరుగుతుంది. క్వాంటమ్ ఏఐ, బిట్నెట్ లాంటి కొత్త కంప్యూటింగ్ అప్రోచెస్ కూడా రావచ్చు. అలాగే ఏఐ వాడకంపై రెగ్యులేషన్స్, ఎథికల్ గైడ్లైన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఏజెంటిక్ ఏఐ అంటే మన ఇన్స్ట్రక్షన్స్తో అవే ఇండిపెండెంట్గా టాస్క్స్ కంప్లీట్ చేసే ఏఐ ఏజెంట్స్ బాగా డెవలప్ అవుతాయి. డేటా కొరతను అధిగమించడానికి సింథటిక్ డేటా వాడకం కూడా పెరుగుతుంది. ఇదండి జనరేటివ్ ఏఐపై మన లోతైన విశ్లేషణ. చాలా విషయాలు తెలిసాయి. ఓకే, లెట్స్ ర్యాప్ దిస్ అప్. మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ టూల్ నిజమే, కానీ దాని లిమిటేషన్స్ ఉన్నాయి. దీన్ని రెస్పాన్సిబుల్గా వాడాలి. హ్యూమన్ జడ్జ్మెంట్, ఓవర్సైట్ ఎప్పుడూ అవసరం. అవును. ముగించే ముందు అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేద్దాం. ఒకవేళ ఏఐ కూడా మనుషుల్లాగే సొంత అనుభవాల ద్వారా నేర్చుకోగలిగే స్టేజ్కొస్తే దానికి స్పృహ లేదా చైతన్యం, కాన్షియస్నెస్ వస్తుందా? ఒకవేళ వస్తే అది మనకు మంచి చేస్తుందా లేక? దీని గురించి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.